దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని యొక్క వాగ్దానాలన్నిటిలో అతి శ్రేష్టమైన వాగ్దానము ఆయన ఆత్మను అనుగ్రహిస్తానన్నమాట. దేవుడు మనకు ఈ అంత్యకాలంలో ఈ దినాల్లో మనకు ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నరులందరి మీద, వాక్యం వింటున్న మీ మీద దేవుడు ఆత్మను అనుగ్రహిస్తానంటున్నాడు. ఎవరైతే ఆత్మను పొందుకుంటారో వారు ధన్యులు. ఎవరైతే ఆత్మను పొందుకుంటారో వారు దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. ఎవరైతే ఆత్మను పొందుకుంటారో వారు దేవుని కొరకు ఉపయోగపడతారు. కాబట్టి దేవా, నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ ఆత్మచేత నన్ను బలపరచు, నీ ఆత్మచేత నన్ను అభిషేకించు అని మనం దేవుని అడుగుదాము. ఆయన ఈ క్షణమే నీకు ఆత్మను అనుగ్రహించి నిన్ను బలపరిచి నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు. అట్టి కృప దేవుడి దయచేయను కాక. దేవా, నీకు వందనాలు ప్రభువా. నాయన, మా మీద నీ ఆత్మను కృమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ దినము అట్టి కృపతో మమ్మల్ని బలపరిచి తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.